హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అసలైన పాతకాల పద్ధతిలో నాటుకోడి కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తాన్ని చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాటుకోడి ముక్కల్ని అయితే బాగా కడుక్కొని ఒక పాత్రలోకి అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత అందులోనే కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, అలానే 1 స్పూన్ ధనియాల పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా యాడ్ చేసి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి. ఇప్పుడు ఇందులో 3 కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేయాలి. తర్వాత దానిలోనే ఒక 5 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని అయితే మొత్తం చాలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అలా కలుపుకోండి. వీడియోని అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో మొత్తాన్ని అయితే చూడండి. నేను చెప్పినట్టు ఫాలో అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే కవర్ చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మాత్రం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మూత తీసి 10 నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ కవర్ చేసి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో అయితే కొంచెం కలుపుతూ ఉండండి. 10 మినిట్స్ అన్నాను కదా అని మధ్యలో కలుపుకుండా ఉండడం మాత్రం మర్చిపోకండి, మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. ఇప్పుడు చూసారా, నేను చూపిస్తున్నాను వీడియోలో, నాదైతే వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి ఇలా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నాకైతే గ్రేవీకి ఎంత సరిపోతుందో అంత వాటర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు కూడా మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేశాక ఒకసారి అయితే మాత్రం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే మళ్ళీ కవర్ చేసుకొని ఒక 6 to 7 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. వీడియోలో నేను ఎలా చెప్తున్నానో అలా ఫాలో అవ్వండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలానే మీ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఎవరైనా సరే ఇలా ఈ స్టైల్లో వండారో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి దీన్ని అయితే ఒకసారి కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి దాన్ని అయితే ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. నేను చెప్పినట్టయితే ఫాలో అవ్వండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇలానే ఉండేవాళ్ళండి, టేస్ట్ అయితే సూపర్గా ఉండేది. అందుకని ఈ రెసిపీని మీ అందరి కోసం అయితే చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోండి. తర్వాత అయితే నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా అండి, నాటుకోడి కర్రీని ఇంత సింపుల్గా తయారు చేసాము. మీరు కూడా ఎంత సింపుల్గా ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకోండి. అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.